నమస్కారం. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న డిప్యూటీ స్పీకర్ కరుమూరి రఘురామకృష్ణరాజు. రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేటాయించినట్టు స్పష్టం. భీమవరం కలెక్టరేట్ తరలింపు వార్తలపై వైసీపీ నేతల్లో ఆందోళన. ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక. బీసీలకు పెద్దపీట వేశామన్న టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. గత పాలనలో ఒక వర్గానికి మేలు చేశారంటూ ఎద్దేవా. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం. జిరాక్స్ షాపులోకి లారీ దూసుకు వెళ్లడంతో ఒకరి మృతి. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కరుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కరుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన స్వగ్రామమైన ఆకివీడు మండలం ఐబీఎంవరంలోని పలు రోడ్లతో పాటు జడ్పీ హైస్కూల్లోని ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం కనుమూరి అబ్బాయిరాజు నివాసంలో పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వృద్ధులకు, డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లను అందించిన అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన టీడీపీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల సత్యనారాయణ రాజును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాలి సామ్రాజ్యం, మోటుపల్లి రామవరప్రసాద్, గొంట్ల గణపతి తదితరులు పాల్గొన్నారు. నా స్వగ్రామం అయిన ఐబీఎంవరంలో జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేశాం. సుమారు 6 కోర్టులు రకరకాల స్పోర్ట్స్కి, ఖోఖో కానీ, వాలీబాలు, హ్యాండ్బాలు, 2 షటిల్ కోర్ట్స్, మంచి క్రీడా ప్రాంగణాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దాన్ని స్టూడెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయటం, అలాగే బ్యాట్స్, వాలీబాల్ మొత్తం ఆట సామాగ్రి అంతా కూడా అందించడం జరిగింది. అలాగే 2 నెలల క్రితం ఆరు మ్యాక్సిమం 3 నెలల లోపు ఏ రోడ్లకైతే సీసీ రోడ్లకి 2 నెలల క్రితం శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లన్నీ కూడా చాలా వేగవంతంగా పూర్తయినాయి. అవన్నీ కూడా ఈరోజు గ్రామ పెద్దలందరితో కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రాబోయే 7-8 నెలల్లో అర్జెంటుగా చేయవలసిన ఏంటి, స్కూల్లో ఒక చిన్న లెంగ్త్ మేర ఒక కాంపౌండ్ వాల్, అలాగే సైకిల్ షెడ్, ఇంకొన్ని రోడ్ రిక్వైర్మెంట్లు అన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. త్వరితగతిన ఫండ్స్ అవైలబిలిటీ చూసుకొని ఖచ్చితంగా వచ్చే సంవత్సరం తొలి 6 నెలల్లో ఈ కార్యక్రమాలన్నీ ఈ గ్రామంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు స్వగ్రామానికి వచ్చి మా ఊర్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిని ఓపెన్ చేసినందుకు గ్రామం తరఫున గ్రామం అందరి తరఫున ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా డెవలప్ చేయవలసింది ఉంది. వారి చేతుల మీదుగా గ్రామాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నుంచి కలెక్టరేట్ను ఉండి నియోజకవర్గానికి తరలించేందుకు కూటమి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తూ ఉండడంతో భీమవరంలో వైసీపీ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నుంచి కలెక్టరేట్ను ఉండి నియోజకవర్గానికి తరలించేందుకు కూటమి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తుండటంతో భీమవరంలో వైసీపీ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తుంది. భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు కామల నాగేశ్వరరావు, గూడూరి ఉమాబాల, చెన్నమిల్లి వెంకట్రాయుడు, చవ్వాకుల సత్యనారాయణ, జల్లా కొండయ్య, గాదిరాజు రామరాజులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజులు ఒత్తిడి తీసుకొచ్చి భీమవరానికి జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దలు కలెక్టరేట్ను ఉండి నియోజకవర్గ పరిధిలోని పెద అమిరానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు భీమవరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తారని చెబుతున్నారని, ఎయిర్పోర్ట్ మాట దేవుడెరుగు, కలెక్టరేట్ను భీమవరం నుండి వేరే నియోజకవర్గానికి తరలించకుండా చూడాలని కోరారు. ఇప్పటికైనా కూటమి పెద్దలు తమ ఆలోచన మార్చుకోకపోతే పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏర్పాటు చేయబడిన పశ్చిమ గోదావరి జిల్లాకి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజున జిల్లా హెడ్ క్వార్టర్గా అనౌన్స్ అయిన తర్వాత మరి కలెక్టర్ ఆఫీస్ని ఎక్కడ పెట్టాలన్నప్పుడు అందరితోనూ సమీక్షించి అన్ని 7 నియోజకవర్గాలకి అందుబాటులో ఉండే విధంగా, ట్రాఫిక్ అంతరాయం లేని విధంగా మన మార్కెటింగ్ యార్డ్ స్థలంలో ఉన్న ఒక 16 ఎకరాలని కలెక్టర్ ఆఫీస్కి బదలాయింపు కూడా చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా పబ్లిక్గా అందరికీ తెలిసే జరిగింది. ఆ రోజున ఎవరు వ్యతిరేకించలే. ప్రతిపక్షం వారు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రోజున ఈ స్థలం దీనికి సరిపోదు, కలెక్టర్ ఆఫీస్ని ఇక్కడ పెట్టడం సమంజసం కాదు, పలానా చోట పెట్టండి అని సూచనలు ఇవ్వడం కానీ దాన్ని అడ్డుకోవడం కానీ చేయాలి. మరి ఆ రోజు ఏమీ మాట్లాడిన వ్యక్తులు ఇంతవరకు ప్రొసీజర్ వచ్చిన తర్వాత భీమవరం అంటే మన రాష్ట్రంలో కాదు, మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎక్కడ అండి, మేము భీమవరం వాసులు అని చెప్తే భీమవరం అండి మీది అనే అంత ఖ్యాతిని గడించుకున్న మన భీమవరం యొక్క ఖ్యాతిని అపఖ్యాతి చేస్తూ ఈరోజు హెడ్ క్వార్టర్గా ఉన్న భీమవరంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ని పక్క నియోజకవర్గం ఉండికి తరలించడం అన్నది భీమవరం వాసులుగా మేము చాలా శోచనీయంగా భావిస్తున్నాం. ఈరోజు మీరంతా కూడా ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారు కానీ, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కానీ మన జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఏదైతే దీన్ని తప్పుదారి పట్టించి ఉండి నియోజకవర్గం తరలించే ప్రయత్నాల్ని అడ్డుకోవాలని మేము భీమవరం వాసులుగా భీమవరం ఖ్యాతిని పెంచమని మేము అందరినీ కూడా హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. ఏ రకంగానూ మీరు ఇలాంటి తప్పు చర్యలు, ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేమంతా దాన్ని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాం. గత 10-15 రోజులుగా భీమవరం ప్రాంతంలో మరి విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే భీమవరంలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆఫీసు ఉండి నియోజకవర్గానికి తరలిపోతుంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి నిజంగా కూడా అది కనుక కరెక్ట్గా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని తరలిస్తాము అని అంటే అది ఎంతమాత్రం కూడా ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని వ్యతిరేకించినటువంటి విధానంగా ఉంది. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ఖచ్చితంగా మరి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఉండాలి తప్ప వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకంగా అది జరిగితే ఎంతమాత్రం కూడా ఈ ప్రాంత ప్రజలు ఒప్పుకోరు. ఇదేదో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే కాదు, ఖచ్చితంగా వివిధ రాజకీయ పార్టీలు కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అన్నింటితో కలిపి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దాని మీద ప్రజా ఉద్యమాన్ని తీసుకురావడానికి మాత్రం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందుచేత ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ జరుగుతున్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయాన్ని తరలిస్తామంటే ఖచ్చితంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన ఏదైతే మాటలు చెప్పాడో చేతల రూపంలో కూడా అది ఆయన రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మరి మనవి చేస్తాం. టీవీల్లో పేపర్లో చూస్తున్నాం భీమవరం కలెక్టరేట్ ఉండి నియోజకవర్గానికి తరలిస్తారని. గత శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు, మన మండలి చైర్మన్ కొయ్యా మోషన్ రాజు గారు, గంధి శ్రీని గారిని అందరూ కోరటం జరిగింది. ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు బతిమాలి ఒప్పించి భీమవరానికి హెడ్ క్వార్టర్గా తీసుకొచ్చారు. ఈ రోజున దాన్ని తరలిస్తానంటే లోకల్ కూటమి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ విధమైన స్పందన లేదు. ఈ రోజున సువిశాలమైన ప్రదేశంలో రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రదేశంలో హెడ్ క్వార్టర్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ కడతానంటున్నారు. ఎక్కడో ఒక పంచాయతీలో 3.5 ఎకరాలు ఉన్న ప్లేస్లో కలెక్టర్ ఆఫీస్ కడతానని అంటున్నారు. ఏ విధంగా 3.5 ఎకరాలు సరిపోతుంది కలెక్టర్ ఆఫీస్కి?
కాబట్టి దీన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, ఈ ప్రాంతాల మధ్యన ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరు ఆస్తుల కోసం కాపాడుకోవడం కోసం మా ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ కలెక్టర్ ఆఫీస్ మాకు దగ్గరగా ఉంటుందనే ఆలోచన విధానమే తప్పు. అసలు ఈ ప్రజలందరికీ యోగీకరణ. ఇవాళ 16 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి అక్కడ కేటాయించి దానికి ఎంచేతంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్తో పాటు అనుబంధ సంస్థలు ఉంటాయి. ఆ అనుబంధ సంస్థలు కూడా నిర్మాణాలు చేసుకోవాలి. దానికి అవన్నీ కూడా అంత దూరదృష్టితో ఆలోచించి ఇదైతే యోగ్యమైనగా ఉంటుందని చెప్పి ఆలోచించి చేసిన పని దానికి కాదని ఒక ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, మీ ఆస్తులు విలువలు పెంచుకోవడం కోసం మీరు ఇక్కడ మారుతున్నారు. దీన్ని ఈ భీమవరం ప్రజలే కాదు, ఉన్న 6 నియోజకవర్గాల ప్రజలు ఎవరో కూడా దీన్ని సహించరు. మరి దీన్ని మీరు పునరాలోచన ఆలోచించుకుని మరి ఏదైతే మరి 16 ఎకరాలు కేటాయించి ఉంచామో దాంట్లోనే నిర్మాణం చేస్తే అందరికీ యోగ్యంగా ఉంటుందని ఆలోచన చేయవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం. అలాగే మరి హెడ్ క్వార్టర్లో ఉన్న కలెక్టరేట్ని వేరే పక్క నియోజకవర్గానికి సెంటర్ పాయింట్కి దూరంగా తీసుకెళ్ళటం చాలా బాధ కలిగిస్తుంది ప్రజలందరికీ. మన ప్రాంతానికే కాక మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. దీనికి పార్టీలు లేవు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టిందనేది కాదు, ఇది అందరికీ సంబంధించిన విషయం. దీనికి పార్టీ రహితంగా మన శాసనసభ్యులు, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఈయన శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి కానీ వీళ్ళందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. సెంటర్ పాయింట్లోనే కార్యాలయాలు ఉండాలి. ఇప్పుడున్న విధంగానే ఇక్కడే కంటిన్యూ చేయడానికి అందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం ప్రవేశపెట్టామని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ దుర్మార్గులపై పోరాటం చేయడం వల్లే గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం ప్రవేశపెట్టామని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ దుర్మార్గులపై పోరాటం చేయడం వల్లే గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని అన్నారు. సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతి అని, బీసీకి చెందిన విజయానంద్ను ఏపీ సీఎస్గా నియమించారని అన్నారు. రాష్ట్ర డీఐజీ కూడా బీసీఏ, ఎన్నో పదవులు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఉన్నత పదవులను బీసీలకు కేటాయిస్తోందని అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీలను జగన్ హయాంలో అణగదొక్కారని, అంతా సొంత సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అనడానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక బీసీని ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా విజయానందని మరి తీసుకొచ్చి 1992 ఐఏఎస్ ఆఫీసర్ ఒక బీసీ కులానికి చెందినటువంటి ఆయన్ని ఈరోజు చీఫ్ సెక్రటరీగా చేసి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మన స్వర్ణాంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఏ రోజు కూడా ఒక బీసీ అధికారిని ఒక ఉన్నత స్థాయిలో పెట్టలేదన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తూ మరి విజయానంద్ గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టడం బీసీల అందరి తరఫున మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే విజయానంద్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి అనేక మంది బీసీ నాయకుల్ని పొలిటికల్ నాయకులుగా తయారు చేసినటువంటి తీరు కూడా సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. మీరు యనమల రామకృష్ణ గారిని తీసుకున్నా, మరి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చాలా యువ నాయకులు, అలాగే అయ్యన పాత్ర గారిని తీసుకున్నా సరే అందరూ కూడా 20s ఎర్లీ 20s లో ఉన్నటువంటి వారు. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వాన్ని కానీ చూసుకుంటే ఒకవైపు ప్రభుత్వంలోని బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే రాజకీయ పరంగా కూడా అనేక మంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనందరూ కూడా ఒకసారి గుర్తించాలి. 2024 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాను ప్రగతి పదం వైపు నడిపించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. 2024 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాను ప్రగతి పదం వైపు నడిపించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం భీమవరంలోని కలెక్టరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. శాఖల వారీగా జరిగిన అభివృద్ధిని, ప్రగతిని మీడియాకు వెల్లడించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అయితే చాలా వరకు చాలా కార్యక్రమాలన్నీ కూడా ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళడం జరిగింది. అందులో మొట్టమొదటిగా చెప్పుకునేది ప్యాడీ ప్రొక్యూర్మెంట్. మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటి వరకు 62,000 మంది ఫార్మర్స్ దగ్గర నుంచి 4 లక్షల మెట్రిక్ టన్స్
ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడంలో మనకి 265 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో గ్రౌండ్ లెవెల్ స్టాఫ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కృషి చేసి ఎక్కడా కూడా సమస్య లేకుండా ప్యాడీని ప్రొక్యూర్ చేసాము. టైంకి ఇన్సెంటివ్స్ అందించడం కానీ, రైతులకి దగ్గర వాళ్ళని వెయిటింగ్లో పెట్టకుండా ఇచ్చిన ప్యాడీని రైస్ మిల్స్లో అన్లోడ్ చేయించడం కానీ, వాళ్ళకి పేమెంట్స్ ముఖ్యంగా 911 కోట్లు ఈరోజు అంత వాల్యూ ఆఫ్ ప్యాడీ ప్రొక్యూర్ అయ్యింది. 4 లక్షల మెట్రిక్ టన్స్ గాను 911 కోట్లు. ఈ రోజు వరకు కూడా 904 కోట్లు రైతుల అకౌంట్స్లో పడిపోయింది. అంటే ఎప్పుడూ లేని విధంగా రైతుల దగ్గర నుంచి ప్యాడీ తీసుకున్న 2 రోజుల్లోనే సక్సెస్ఫుల్గా ఎవరు ఇబ్బంది లేకుండా, అక్కడ తప్పులు జరగకుండా ఎవరైతే ప్యాడీ ఇచ్చారో ఆ రైతు అకౌంట్లోకి ఈ మొత్తం ఆ వాల్యూ ఆఫ్ మనీ అంతా కూడా వాళ్ళ అకౌంట్లో పడింది. ఇది చాలా గొప్ప విషయం. అంటే అన్నం పెట్టే రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా, ఎదురు చూపులు లేకుండా టైంకి వారికి వారు ఇచ్చిన ప్యాడీ అందరికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి జిల్లాలో రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్సీ కూడా ఉండడం వల్ల డిసెంబర్ 13 నుంచి రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాము. 318 విలేజెస్లో రైతు సదస్సులు మనం ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడు వరకు 251 విలేజెస్లో 5,000 వరకు కూడా రకరకాల వినతులు రైతుల దగ్గర నుంచి కానీ, విలేజెస్ దగ్గర నుంచి కానీ మనకి వినతులు అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా సమీక్ష చేసి మనం టైం టు టైం పరిష్కారం చేస్తున్నాము. అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ సమస్యలన్నింటినీ కూడా పరీక్షించడం జరుగుతుంది. మన జిల్లాలో పల్లె పండుగ పేరుతో విలేజెస్, గ్రామాల్లో సీసీ రోడ్స్ శాంక్షనింగ్ కూడా జరిగింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 51 కోట్లతో 355 వర్కులు మనం శాంక్షన్ చేసుకున్నాము. నవంబర్లో మనం ఇవన్నీ గ్రామ సభలు పెట్టుకుని ఫైనల్ చేసుకుని రోడ్స్, సీసీ రోడ్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సంక్రాంతికి ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి తగు చర్యలు అన్నీ తీసుకోవడం జరిగింది. మంచి క్వాలిటీ వర్క్స్ గ్రామాల్లో సంతోషం వెల్లివిరియాలన్న ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం గారు ఈ రోడ్స్ అన్నీ శాంక్షన్ చేయడంలో చాలా చొరవ తీసుకుని వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్స్ అనే క్యాంపెయిన్ తోటి మన హానరబుల్ సీఎం గారు మన జిల్లాకి ఈ రోడ్స్ అన్నిటికీ కూడా పాట్ హోల్స్ క్లోజ్ చేయడానికి చేరింది. ఆ వర్క్స్ అన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. 18 crores వర్త్ ఆఫ్ వర్క్స్ అన్నీ శాంక్షన్ అయ్యారు. ఇంకా కొన్ని శాంక్షన్ అవుతూ ఉన్నాయి. ఈ వర్క్స్ వివిధ స్థాయిల్లో కొన్ని గ్రౌండ్ అయినాయి, ఇంకా కొన్ని గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ తోటి వర్క్స్ టేకప్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందండి. అంటే కాయకల్ప అవార్డ్స్ అంటే అది క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ అవార్డ్స్. ఇది తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కి 10 lakhs ప్రైజ్ మనీతో పాటు ఇంకొక 5 PHCsకి 2 lakhs, 1 lakh చొప్పున ఈ అవార్డు ప్రైజ్ మనీని అందుకోవడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా మంచి ప్రమాణాలు పాటిస్తూ సామాన్యులకి అందరికీ కూడా మంచి క్వాలిటీ వైద్యం దక్కాలి, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ మీద కూడా దృష్టి పెడుతూ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిలో కూడా పిల్లలు తర్వాత వారి యొక్క తల్లిదండ్రులందరినీ పిలిచి పేరెంట్ టీచర్స్ కాన్ఫరెన్స్ని చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే స్కూల్ పనితీరులో పేరెంట్స్ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ యొక్క పాత్రని మరింత పటిష్టం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మన జిల్లా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా కంపేర్ చేసినప్పుడు మన జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది మనకి. అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ అయితే పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఎంతవరకు చదువుకున్నారు అనే విషయాల్ని మెజర్ చేసినప్పుడు మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 5వ పొజిషన్లో ఉంది. ఈ యొక్క పొజిషన్ని మరింత అభివృద్ధి చేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి పిల్లలందరినీ కూడా అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేసి బయటకు వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి ఒక మంచి ఆలోచన విధానంతో
వారు చదువుకున్న చదువు మీద మంచి పట్టుతో వారి యొక్క అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఈ విద్య ఉండేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందండి. కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తుల రద్దీ పెరిగింది. కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు వేలాదిగా శ్రీమఠానికి వచ్చి తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ రాఘవేంద్రుల మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. భక్తుల సందడితో శ్రీమఠంలోని కారిడార్ ప్రాంగణం పరిమళ ప్రసాదం కౌంటర్లు వెక్కిరిశాయి. అనంతపురం కళ్యాణదుర్గం పట్టణంలోని బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతపురం కళ్యాణదుర్గం పట్టణంలోని బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. సీనియర్ న్యాయవాది సంజీవప్ప మాట్లాడుతూ న్యాయవాది శేషాద్రి మరణానికి పోలీసులే కారణమని ఆరోపించారు. అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక సివిల్ తగాదా పరిష్కారంలో ఒత్తిడికి గురిచేసినందువల్లే శేషాద్రి మరణించారని ఆరోపించారు. సంబంధిత పోలీసును సస్పెండ్ చేసి శేషాద్రి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిఐ గారు సివిల్ కేసులు ఎందుకు పిలిపించారు, ఎందుకు ఇలా జరిగింది అనే విషయంలో కానీ సివిల్ కేసుల విషయంలో ముఖ్యంగా పోలీసుల పాత్ర చాలా హేయంగా అవలంబనీయంగా ఉన్నది. సరిగ్గా వాళ్ళు సివిల్ కేసులకు వాళ్ళకి ఎటువంటి పవర్ లేదు, క్రిమినల్ కేసులు మాత్రమే వాళ్ళు చూసుకోవాలా. అలాంటిది సివిల్ కేసులు జోక్యం చేసుకుంటూ సివిల్ కేసులు ఆ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ప్రజలందరూ భయభ్రాంతులు చెందిస్తున్నారు. ప్రజలతో పాటు న్యాయవాదులు కానీ భయభ్రాంతులు చెందిస్తున్నారు. గతంలో ఎంపీ రఘురామ్ కృష్ణకే ఎంత అన్యాయం జరిగిందో పార్లమెంట్లో తెలిసిందే. ఈ రోజు అదే విధంగా న్యాయవాది కానీ జరిగింది. ఈ న్యాయవాది మీకు జరిగిన అన్యాయానికి ఖండిస్తూ ఈ కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ తరఫున మేమందరం కలుసుకొని ఐక్యంగా ఆయనకు మద్దతు ఇస్తూ ఆయన కుటుంబానికి మద్దతు ఇస్తూ నష్టపరిహారం ఆయన కుటుంబానికి కట్టించాలి. దీనికి పూర్తిగా పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాల్సిందిగా బార్ అసోసియేషన్ తరఫున మరొకసారి తెలియజేస్తూ సస్పెండ్ చేయాల్సిందిగా కోరడమైనది. అన్నమయ్య జిల్లాలో ప్రజల సహకారంతో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నట్టు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ప్రజల సహకారంతో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నట్టు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటి పట్టణంలోని డిపిఓ కార్యాలయంలో గత ఏడాది క్రైమ్ రేట్ ను సమీక్షించారు. జిల్లాలో 6గురిని జిల్లా నుంచి బహిష్కరించామని, అలాగే మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు 1,87,80,000 రూపాయల విలువైన మొబైల్స్ ను రికవరీ చేసి ఇచ్చినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి 1,470 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని, వరకట్న వేధింపులు 57% తగ్గాయన్నారు. 1,80,000 రూపాయల విలువైన 1,252 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి మనం బాధితులకు అందించాం. 2024 సంవత్సరంలో సైబర్ ఫ్రాడ్ బాధితులకు దాదాపు 2,47,00,000 రూపాయలు రికవరీ రూపంలో అందించడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి 1,470 మంది పైన కేసెస్ పెట్టడంతో పాటు ఈ 1470 మెంబర్స్కి మనం 10,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ టోటల్ ఓవరాల్ 38,83,000 జరిమానా విధించడం జరిగిందండి. రోడ్డు ప్రమాదాలను మనం తగ్గించేదానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇప్పటికీ మన జిల్లాలో మొత్తం కెమెరాల సంఖ్య 8,800కి చేరింది. రీసెంట్ టైమ్స్లో దాదాపు 200 పైచీల కెమెరాస్ పోలీస్ వారి సహకారంతోనే ఇన్ ద రీసెంట్ మంత్స్ ఇట్ సెల్ఫ్ మనం ఏర్పాటు చేసాం. దాదాపు 5 కోట్ల ప్రాపర్టీ లాస్ అవగా వివిధ కేసెస్లో దాంట్లో మనం 41% రికవరీ మన జిల్లాలో ఉంది. అంటే 2 కోట్ల రూపాయల పైగా ప్రాపర్టీ అఫెన్సెస్లో మనం రికవర్ చేయడం జరిగింది. నాన్ బైలబుల్ వారెంట్స్ కూడా రెగ్యులర్ ఎగ్జిక్యూషన్తో పాటు మన జిల్లాలో చూసుకుంటే మర్డర్స్ గణనీయంగా అంటే దాదాపు 20% మర్డర్స్ తగ్గాయి. అంటే వరకట్న వేధింపుల కారణంగా జరిగే మరణాలు చూసుకుంటే 57% తగ్గడం జరిగింది. గత సంవత్సరం 7 కేసులు ఉండగా ఈ సంవత్సరం 3 కేసెస్ మాత్రమే ఉన్నాయి. అటెంప్ట్ టు మర్డర్ 307 కేసెస్ చూసుకుంటే 16% తగ్గినాయి. రాబరీ చూసుకుంటే 25% తగ్గడం జరిగింది. నైట్ హెచ్బీస్ చూసుకుంటే 21% తగ్గాయండి. హెచ్బీ బై డే చూసుకున్నా కూడా 2023లో 22, 2024లో 25, స్వల్పంగా 3 కేసెస్ మాత్రమే ఇంక్రీజ్ అన్నది ఉంది. ఆర్డినరీ థెఫ్ట్స్ దాదాపు లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఉండటం జరిగింది. మనకు ముఖ్యంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఆడవాళ్ళకి, అదేవిధంగా పోక్సో కేసెస్ పిల్లల మీద
జరుగుతున్న అగాత్యాలు చూసుకుంటే అరౌండ్ రేప్ కేసెస్ వచ్చేసి 33% తగ్గుముఖం పట్టినాయి. వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్, అదేవిధంగా అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ ఇటువంటి కేసెస్ చూసుకుంటే దాదాపు 10% తగ్గుముఖం పట్టినాయి. పోక్సో కేసెస్ చూసుకుంటే 4%, పిల్లల మీద అదర్ పోక్సో కేసెస్ చూసుకుంటే అరౌండ్ 29% సిగ్నిఫికెంట్ రిడక్షన్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతల పరంగా చూసుకుంటే రైటింగ్స్ అని అంటే రెగ్యులర్గా జరిగే వీధి గొడవలు కానీ ఇటువంటివి చూసుకుంటే మనం 38% ఈ సంవత్సరం మన జిల్లాలో తగ్గుముఖం పట్టింది. 29% చీటింగ్ కేసెస్ తగ్గుముఖం పట్టినాయి. ముఖ్యంగా సైబర్ అఫెన్సెస్ చూసుకుంటే అవగాహన కార్యక్రమాలు పెంచడం, వాట్సాప్, సోషల్ మీడియాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెగ్యులర్గా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను బట్టి 11% సైబర్ అఫెన్సెస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ తక్కువగా నమోదయ్యాయి. విశాఖ జిల్లా గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాపులోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువతి త్రుటిలో తప్పించుకుంది. ఇయర్ ఎండింగ్లో కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. కూల్చివేతల నేపథ్యంలో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇయర్ ఎండింగ్లో కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. కూల్చివేతల నేపథ్యంలో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు కూల్చివేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. తమ ఇళ్లను హడావిడిగా కూల్చివేసి తమను రోడ్డున పడేశారని వాపోయారు. నివాసాలతో పాటు 20కి పైగా దుకాణాలను సైతం హైడ్రా తొలగించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూల్చివేతల్లో దుకాణాల్లోని ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రిని సైతం ధ్వంసమైందని బాధితులు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న డిప్యూటీ స్పీకర్ కరుమూరి రఘురామకృష్ణరాజు. రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేటాయించినట్టు స్పష్టం. భీమవరం కలెక్టరేట్ తరలింపు వార్తలపై వైసీపీ నేతల్లో ఆందోళన. ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక. బీసీలకు పెద్దపీట వేశామన్న టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. గత పాలనలో ఒక వర్గానికి మేలు చేశారంటూ ఎద్దేవా. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం. జిరాక్స్ షాపులోకి లారీ దూసుకు వెళ్లడంతో ఒకరి మృతి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.